హాయ్ అండి. ఇది వచ్చేసి కనుమ రోజు అనమాట. కనుమ రోజు మాకైతే ఇక్కడ గోపూజ అనేది చేస్తాము. అంటే గోవులకి చక్కగా కొమ్ములు అది అంతా అలంకరించి మన ఓపిక కొలది అయితే పూజ చేసుకుంటామన్నమాట. పసుపు కుంకాలు పువ్వులు దానా అన్నీ పెట్టి చేస్తామన్నమాట. అంటే వెనకటి రోజుల్లో 365 రోజులు అవి కూడా వర్క్ చేసేవి కదా, చేలల్లో వాటిల్లో పని పాటలన్నీ చేసేవి కదా. అందుకని వాటికి ఆ రోజు రెస్ట్ ఇవ్వడానికి అని చెప్పేసి ఇలా పెట్టారనమాట. ఎందుకంటే ఇక్కడ అందరం కూడా కలిసి గోపూజ అనేది చేస్తున్నాము. ఈయన మా చిన్నాన్న అవుతారు. ఇక్కడ నుంచి ఉన్నది చెప్పే కదా ప్రీవియస్ వీడియోస్లో, వీళ్ళందరూ మారిడడుసే. ఈయన ఒక బాబాయ్ అవుతారు. అట్లా మ్యాక్సిమం మళ్ళీ అందరం కలిసి అయితే శాస్త్రోక్తంగా అక్కడ పంతులు గారు ఉన్నారు, బ్రాహ్మలు చక్కగా చదివి మంత్రాలతోటి అన్నీ చేసి మమ్మల్ని అయితే ప్రదక్షిణ చేయమన్నారు అన్నమాట. గో ప్రదక్షిణ అనేది కూడా చాలా మంచిది కదా, అందుకని చెప్పేసి చేస్తున్నాము అందరం కలిసి. ఇది అదే రోజునైతే గేమ్స్ అనమాట. ఆల్రెడీ షార్ట్స్లో చూసారు కదా, అది మా నాన్నలో చిన్నాన్నలో అలా విలేజ్లో ఉన్న పెద్దవాళ్ళందరితో ఆడిచ్చారు. ఇది లేడీస్తో ఆడిస్తున్నారు అనమాట. వీళ్ళందరూ కూడా మా పెద్దమ్మలు పిన్నమ్మలు మరదళ్ళు తోడుకోడళ్ళు ఇట్లా అన్నమాట, అక్క చెల్లెళ్ళు ఇట్లా. ఇదో వీళ్ళంతా చేస్తున్నారు, నుంచుంటున్నారు అనమాట. వాటర్ బాటిల్ పెట్టి దాంతో ఆడిస్తారు, అదే గేమ్. నుంచోబెట్టి కరెక్ట్గా చేస్తున్నారు. ఇది చాలా టైం తీసుకుంది, ఎందుకంటే ఒకరికొకరు కోఆర్డినేషన్ లేదనమాట. అందుకని వీళ్ళందరూ కూడా మా చెల్లెళ్ళు, అలాగా మా పిన్ని కూడా మా అక్క ఆడుతున్నారు అనమాట. వాళ్ళు బాడీ పార్ట్స్ చెప్తారు, ఆ పార్ట్స్ ద్వారాగా మధ్యలో బాటిల్ అనగానే బాటిల్ పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ట్రయల్ పార్ట్ వేశారు, సెకండ్ అయితే సీరియస్ గేమ్ అనమాట. అది ఆడుతున్నారు. బాడీ ఎక్సర్సైజ్ లేని వాళ్ళ కోసం అన్నట్టు చేశారు. అలా ఏం లేదు, అందరూ చక్కగా వాకింగ్లు అవి బాగా చేస్తారు, బాగా కోఆర్డినేట్ చేసుకొని బయటకు వెళ్ళిపోతారు. ఈవినింగ్ టైము మార్నింగ్ టైము వాకింగ్ అనేది చేస్తారు. ఎవరికి వాళ్ళు మ్యాక్సిమం ఇంట్లో పని చేసుకుంటారు. పని వాళ్ళు అది పెద్దగా పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఈ చివరి ఉంది కదా ఆరెంజ్ శారీ, తను మా మరదలు వాళ్ళు ఒక్కళ్ళే పెట్టుకుంటారు అనుకుంటా. నాకు కూడా పూర్తిగా తెలియదు, ఎందుకంటే వచ్చామా ఉన్నామా టైం వరకు చూసుకున్నామా వెళ్ళిపోయామా ఇట్లాగే ఉంటుంది అనమాట నేను వెళ్తే. అందుకని ఇవ్వండి వీళ్ళందరూ నుంచున్నారు. ఈయన చిన్నాన్న పక్కన బావగారు, పక్కన చిన్నాన్న. ఈ పంచి కట్టుకున్న ఆయన మా నాన్నగారు. మా నాన్నగారు ఆడడం అనేది నేను ఫస్ట్ టైం చూసా. అటు ఆపోజిట్లో కూర్చుని వీడియో తీస్తాను కదా, తను మా కజిన్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, తను మా కజిన్. ఇది మా అక్క అవుతుంది, అంటే మా అత్తగారు ఊర్లో వీళ్ళకి బాగా తెలుసు. ఈ చివర అందరూ నించుని ఆడుతున్నారు అనమాట. నించోని ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది తెలియలేదనేసి అంటున్నారు. ఈ పిల్లలు ఆడుతున్నారు. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసాను, ఎందుకంటే గేమ్స్ ఏమీ కదా, అందుకని. వీళ్ళు కూడా మా పిల్లలు అనమాట, అంటే తమ్ముడు వాళ్ళ పిల్లలు మరదళ్ళు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, మేనమామ గారి పిల్లలు అలా ఉంటారు కదా, వాళ్ళు అనమాట. మేనమామలు అంటే అందరూ సొంత మేనమామలు ఎవరు లేరండి మాకు ఉన్నది. మా అమ్మగారికి కూడా కజిన్సే ఉన్నారు మేనమామలు, అంటే అన్నదమ్ములు. వాళ్ళు కూడా 7 అమ్మకి, మా నాన్నగారికి తమ్ముడు. అయితే నాన్నగారు ఒకళ్ళు, పెద్ద చిన్నాన్నగారు డిగ్రీలో ఉంటారంట. మూడో చిన్నాన్నగారు వచ్చేసి మా నాన్న మేనమామలు. అలాగే వచ్చేసి మా చిన్నాన్నగారు, మా మేనత్తలు ఇద్దరు, అందరికీ సంక్రాంతి మా నాన్నగారికి 6 పిల్లలు.
పెద్ద తాతగారి పిల్లలు ఇద్దరు, వాళ్ళని కూడా మా నాన్న చూసుకుంటాడు. మొత్తం 8 మంది అనే చెప్తాం. అమ్మకి కజిన్స్ ఉన్నా కానీ సొంత వాళ్ళనే ఉంటారు. వాళ్ళు ఒక 7గురు అనమాట. 7గురిలో ఐ థింక్ ఇద్దరు ఏమో ఎక్స్పైర్ అయిపోయినట్టున్నారు. మిగతా 5గురు ఉన్నారు. వాళ్ళు కూడా మాకు నియర్లోనే ఒక 1/2 అవర్ జర్నీలోనే ఉంటారు. ఇది ఈవినింగ్ టైం డాన్సెస్ వేస్తున్నారు అనమాట పిల్లలందరూ. నేనైతే సాంగ్స్ ఏం ఉంచలేదు, వాయిస్ కూడా ఉంచలేదు. సో ఇదనమాట ఆట పాట. కనుమ రోజునైతే బాగా ఎంజాయ్ చేస్తాం. మిగతా 2 డేస్ కన్నా కనుమ రోజు బాగా ఎంజాయ్మెంట్ అనేది జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం రావాలి అని ఇంక కొన్ని వీడియోస్ అయితే వాళ్ళు పంపించినవి నాకు డౌన్లోడ్ అవ్వలేదన్నమాట ఫోన్లో, అందుకని చూపించలేకపోతున్నా. లేకపోతే ఇంకా చాలా ఒక 15-20 మినిట్స్ వీడియో ఉంది, అవి డౌన్లోడ్ అవ్వలేదు ఫోన్లో మెమరీ లేక. ఇదండి మా సంక్రాంతి ఆటలు పాటలు ముచ్చట్లు. ఎవరు ఏమనుకున్నా, నాకు హెల్త్ బాగోకపోయినా అందరూ ఉన్నారు, నేనే ఎందుకు, నా హెల్త్ గురించి చాలా చాలా కమెంట్స్, చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. బట్ నేను అవన్నీ ఏం పట్టించుకోలే, భరించే నా భర్తకి లేని ప్రాబ్లం వీళ్ళకి ఏంటనుకున్నాను, వచ్చేసాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్.